సమాప్తమైనది. హల్లెలూయా. समाप्तమైనది. ఏం సమాప్తమైనది? क्या समाप्त हुआ? क्या समाप्त हुआ बोले तो सारे मनुष्य लोग पैदाइश से मरे दम तक जो कोई भी अच्छे बुरे काम करे सो कामों को बुरे काम करने का प्रतिफल नित्य चलते हुए नरक है. పాపమునకు వచ్చేటువంటి జీతం ఏమి ఉన్నదంటే మరణం. ఆ మరణం ఎట్లాంటిది అంటే నరకం. ఆ నరకం నుండి మనుషులను తప్పించడానికి और नरक से इंसान लोगों को बचाने के लिए यीशु प्रभु क्रॉस पर बलि होकर छठवा शब्द या वचन क्या बोले सर? बोले तो समाप्त हो गया. నిజంగా చెప్పాలంటే సమాప్తమైనది అని పలికినాడు. సమాప్తమైనది అన్నాడు కానీ ఆ పరిస్థితిలో हो गया मेरा काम है नहीं అనలేదు. అన్నాడా? बोले क्या मेरा काम हो गया, ఇప్పుడు నా పని అయిపోయింది. ప్రేమైన వారలారా, కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏ అవతార పురుషుడైనా, ఏ మహాత్ముడైనా, ఏ గొప్ప వ్యక్తి అయినా, మామూలు మనిషి అంటలేండి, గొప్ప పనులు చేస్తూ నీతిమంతులుగా ఈ భూమి మీద బతికిన దినాలు సిలువకెక్కినప్పుడు ఏ పాపము చేయకుండా సిలువకెక్కినప్పుడు ఏమంటారు తెలుసా? ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఆ వ్యక్తి స్థానంలో ఎవరున్నా కానీ కూడా ఏమంటారు తెలుసా? ఇక అయిపోయింది నా పని అంటారు. మరణము కళ్ళ ముంగట కనిపిస్తున్నప్పుడు ఏమంటావమ్మా? నీ సావు నీ కళ్ళ ఎదుట కనిపిస్తున్నప్పుడు నువ్వు ఏమంటావు? అయిపోయింది నా పని అంటావు. యేసుప్రభు అదే మాట అంటుండా? నా పని అయిపోయింది అంటుండా? సమాప్తం, నా పని అయిపోయింది అంటుండా? సమాప్తం అయిపోయింది అంటుండా? హల్లెలూయా. అది అర్థం చేసుకోవాలా? మరణము కళ్ళ ముంగట కనిపిస్తున్నప్పుడు, నీ సావు నీ కళ్ళ ముంగట కనిపిస్తున్నప్పుడు నా పని అయిపోయిందని ప్రతి వ్యక్తి అంటారు. अरे एक इंसान बोलता है तुम्हारा मौत तुम्हारे सामने दिखे क्या बोलते? मेरा काम हो गया बोलते, लेकिन तुम समाप्त हो गया बोल के नहीं बोलते. देयर इज डिफरेंस. 19-20 का फर्क है. समझ में आ रहा? అదేం సమాప్తం అయిపోయి ఉన్నదని చెప్పిండంటే దేవుడు. ప్రియమైన వారలారా, సింపుల్గా చెప్తున్నా, నేను పెద్ద భాషను, ఎందుకంటే ఓపికలు నశించి గతించిపోయి ఉంటూ ఉన్నాను కాబట్టి. ఈ మాటకు పాఠం ఏమై ఉన్నదని అంటే, విశ్వాసులుగా, దేవుడు నమ్మిన బిడ్డలుగా యేసు ప్రభు చెప్పిన ఈ మాటకు నువ్వు నేర్చుకుని బతకాల్సిన మాటనే నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఇక అవన్నీ రెఫరెన్స్ తీసుకురాను, చెప్పగలుగుతా. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానముతో ఐ కెన్ ఏబుల్ టు ప్రీచ్. కానీ అంత చెప్పిన తర్వాత మనం పాఠమే నేర్చుకోకపోతే అన్ని వచనాలు, అన్ని అధ్యాయాలు, అన్ని రెఫరెన్స్లు నేను నీకు చూపిస్తున్న తర్వాత కూడా మనము పాఠము నేర్చుకోకపోతే ఏం లాభం? అర్థమవుతుందా? సమాప్తమైనది అనే మాటకు 3 విషయాలు ఉన్నాయి. మొదటిది, రక్షణ మనుషులకు ఉచితంగా వచ్చింది. రెండవది, రక్షణ మనుషులకు ఉచితముగా అనుగ్రహించబడ్డది. అంటే
నరకం అనేది ఉన్నది. నరకం నుండి నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆవలింపులతో హల్లెలూయా అంటున్నారు? హల్లెలూయా అంటున్నారు. అర్థమవుతుందా? ఇందాక ఉత్సాహపడ్డాం కదమ్మా. ప్రియమైన వారులారా, రక్షణ మనకు ఉచితముగా వచ్చి ఉంటూ ఉన్నది. ఎక్కడి నుండి రక్షించబడ్డావు అంటే ఏం చెప్తావు? ఎక్కడి నుండి రక్షించబడ్డావు? రక్షణ పొందినవా? రక్షణ పొందినవా? రక్షణ పొందినవా అని ఎవరైనా మీకు అడిగితే నువ్వేం చెప్తావు? చెప్పగలరమ్మా. ఎక్కడి నుండి రక్షించబడ్డావు? ఇక్కడ నుండి కాసు గుడ్డదాకా వెళ్తే ఏ ప్రమాదం జరగకుండా రక్షించబడ్డానని చెప్తావా? ఇక్కడి నుంచి హైదరాబాద్కు పోతున్నా, ఏ ప్రమాదం జరగలేదు, రక్షణ పొందిన రక్షించబడ్డానంటావా? రక్షించబడ్డావా అంటే అవును రక్షించబడ్డానంటున్నావు. ఎక్కడి నుంచి రక్షించబడ్డావు అని అవగాహన నీకు ఉండాలి, లేకపోతే నీ రక్షణ పెడతా. ఓ అమ్మా सुनो वाचन सुनो सुनो यार आप लोगों को ఎక్కడి నుండి రక్షించబడ్డావు? किधर से रक्षण पाए सो है आप लोग? किधर से? हालेलुया. నరకం నుండి. నరకం నుండి. నరకము గురించి చెబితే నవ్వు రాదు. ఉదాహరణకి ఎందుకు మాట చెప్తున్నా అంటే, నీ చెయ్యి కొంచెం గాలిందనుకో, ఇస్త్రీ చేస్తూ గాలిందో, లేకపోతే ఇక రేపు కట్టెలు పోయి బతికైపోయింది అందరికీ గ్యాసులు లేకుండా, అవునా? కట్టెలు పోయి ముట్టించినప్పుడు మంట తగిలి చెయ్యి కాలిందనుకో కొంచెం, అది ఎంత మండుతుందమ్మా? కొంచెం గాయమైన ఇక్కడ కొంచెం గాయం అయిందనుకోండి, ఒక 10 రూపాయల మందం అంత గాయమైందనుకో, కాలిందనుకో, ఎన్ని రోజుల దాకా దాని వెనుకలో నువ్వు బాధపడతాం? మనం ఎక్కడెక్కడ చూపించుకుంటాం? ఇంత దానికే నిత్యము కాలుతున్న నరకము అంటే, మనిషి ఒకసారి వెళ్ళిపోయిందా అంటే, దాని లోపలికి వెళ్ళిపోయినావు అంటే నువ్వు మళ్ళీ రిటర్న్ లేదు. దేవుని దృష్టిలో, నీ దృష్టిలో నువ్వు చేసిన పాపము చిన్నదనిపించినా నీకు అర్థమైందా? నువ్వు చేసిన పాపము, అక్రమము, దోషము, దూషణ చిన్నగా అనిపించిన దేవుని దృష్టికి మాత్రం అది పాపమే. ఆ పాపమునకు వచ్చే శిక్ష ఏడికి తీసుకెళ్తుంది తెలుసా? నిన్ను నరకం. నరకం యుగ యుగాలు కాలుతూ ఉండాలి. ఇంత 10 పైసలంత మాత్రమే కాలితే మనము తట్టుకోలేము. 10 రోజుల దాకా గాయం మానది. అక్కడ ఏమైతుంది? నిత్యం ఏం చేస్తాము? అందులో ఉండాలా. ఆ దేవుడు నియమించిన శాస్త్రం అది. దేవుడు లేడు, రక్షణ లేదు, న్యాయము లేదు, ప్రేమ లేదు, జీవము లేదు, కుటుంబము లేదు, వ్యవస్థ లేదు అని వ్యతిరేకంగా ఈ భూమి మీద బతుకుతున్న వాళ్ళందరికీ కూడా నరకం అనేది పెట్టిండు దేవుడు. ఇది ఎవరు చెప్పిండు? యేసు ప్రభు స్వయంగా చెప్పిండు. రక్షణను పొందినవా అని అంటే, ముఖ్యంగా నేను ముగించేస్తున్నా ఇక్కడ, రక్షణను పొందినవా అని అంటే ఎక్కడి నుండి రక్షణ పొందినావు? ఆ నరకం నుండి, అనిత్యం కాకుండా నరకాగ్ని నుండి నువ్వు రక్షణ పొందినావు. హల్లెలూయా. అందులో నుండి దేవుడు నిన్ను విడిపించాడు. సమాప్తి అయింది అంటే ఇట్ ఇస్ ఫినిష్. నరకపు ద్వారాలు క్లోజ్ అయిపోయినాయి. అందులో నుండి నిన్ను తప్పించాడు. నువ్వు ఎంత స్తుతించాలి దేవుణ్ణి, ఎంత మర్యాదగా ఉండాలి దేవుని మందిరంలోకి, ఎంత క్రమంగా ఉండాలి దేవుని మందిరానికి, ఎంత సమయానికి పాల్గొనాలా. అనిత్యంగా అందరము పాపము చేసి త్రోవ తప్పిపోయి
దారి తప్పిపోయి తిరుగుతున్న వాళ్ళందరి కోసము ఒకేసారి యేసు ప్రభుల వారు సర్వ మానవాళి కోసం బలి అయిపోయారు. ఇది నమ్మిన వాళ్ళే రక్షణ పొందిన వాళ్ళు. ఇది విని అర్థమైన తర్వాత కూడా నమ్మకుండా పెడి చెవులు పెట్టుకుంటూ లోకం వైపు చూస్తూ ఇంకేవేవో పనులు చూస్తున్నటువంటి వాళ్ళకు, నామ్య వస్తే క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వాళ్ళకు రక్షణ లేదు. దేవుడు జల్లడబడతాడు, వాక్యంలో ఉంది, జల్లడబడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ సమాప్తమైనదంటే నరకము మీద దేవుడు విజయాన్ని పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఊయపడ్డది. ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకులాగా నమ్ముతారో, అంగీకరిస్తారో, గుర్తిస్తారో, He died for my sins, मेरे पापों के लिए, मेरे गुनाहों के लिए उन्होंने बलि हो गए से बोलकर सच्चे दिल से देखकर जानकर अंगीकार करते हैं, वो लोग రక్షణ పాతే. హల్లెలూయా. నరక से రక్షణ పాతే. సో అందులో నుండి యేసు ప్రభుల వారు రక్షణ మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. మూడో మాట చెప్పేసి నేను ముగించేస్తున్న ప్రియమైన వాళ్ళరా. మూడో మాట, ఈ రక్షణ పొందినటువంటి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమై ఉన్నదంటే, ఈ భూమి మీద బతికి ఉంటున్న మనము దేవుడు నీకు ఇచ్చిన పనిని, దేవుడు నాకు ఇచ్చిన పనిని మన చివరి ఊపిరి వరకు, హల్లెలూయా, ఇక్కడే ఉన్నారా? సమాప్తమైన మాటకి యొక్క పాఠం నేర్చుకోండి. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బతుకుతున్న దినాలన్నీ కూడా మన టైం వచ్చినప్పుడు ఫినిష్డ్ అని చెప్పాలి. దేవుడు నాకు ఇచ్చిన పని నేను ముగించుకొని వెళ్తున్నానని చెప్పే విధంగా ఉండాలి. అదే దాని యొక్క పాఠమై ఉంటున్నది, సారాంశమై ఉంటున్నది. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నాడో, దేవుడు నిన్ను ఎందుకోసమో రక్షించుకున్నాడో, ఏ పని కోసమైతే నియమించుకున్నాడో ఆ పనిలో క్రమము తప్పకుండా నిష్ఠగా నిన్ను దేవుడు దీవిస్తలేడు అని అనిపిస్తున్నా, దేవుని యొక్క కార్యాలు నీకు కనిపించకున్నా, హల్లెలూయా, నువ్వు నీ ఓపికను వదిలిపెట్టకుండా మనము చివరి వరకు కూడా దేవుడు నీకు ఇచ్చిన పనిని మనము నమ్మకంగా చేసుకొని పోవడమే యేసు ప్రభు నీకు ఇచ్చినటువంటి ఈ మాటకు యొక్క సారము, పాఠము అయి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇప్పుడు 7వ మాట నేను ఇక్కడ ఈ యొక్క మాటను ముగించేసి ఉంటూ ఉన్నాను. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తి హోగయా, సమాప్తి అయినది అనేది ఇంకా చాలా ఉన్నాయి. సమయం లేదు కాబట్టి దాని పాఠం నేను చెప్పి నేను ముగించేసి ఉంటూ ఉన్నాను. తర్వాత మనము సమయం పోనీయకుండా 7వ మాట, ఐ కమిట్ మై స్పిరిట్ ఇన్ యువర్ హ్యాండ్స్, నా ఆత్మను నీ చేతులకు అప్పచెప్తున్నానని మాటలు సమయం పోనీగా త్వరగా వచ్చి పాస్టర్ కూడా పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దాని తర్వాత మనము పాట పాడి కృతజ్ఞతలు చెల్లించి